సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన మొబైల్లో ఉన్నటువంటి ప్రాక్సిమిటీ సెన్సార్ ద్వారా మనం బ్యాటరీని ఎంతగా సేవ్ చేసుకోవచ్చు అనేది? నిజంగా ఒక్కసారి మీరు కనుక ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. మీకు డైలీ లైఫ్లో మీకు ఎంతగా యూస్ఫుల్గా పనిచేస్తుందంటే మీ యొక్క బ్యాటరీ మీరు డే మొత్తం యూజ్ చేసినా మీకు సగం కూడా ఓడవడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట ప్రాక్సిమిటీ సెన్సార్ గురించి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో ప్రాక్సిమిటీ సెన్సార్ అని లింకినట్టయితే మీకు దొరకదన్నమాట. ఎందుకు దొరకదంటే ఇన్బిల్ట్ గా మనకు లోపలనే ఉంటుంది, కొన్ని మొబైల్లో అయితే ఉండదన్నమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో టైం యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ సెన్సార్ అప్లికేషన్ మీరు మీ యొక్క మొబైల్లో ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత కింద మీకు అనేబుల్డ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని మనం క్లిక్ చేసి స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. దీనికోసం ముందుగా మీరు ఏమి చేయొద్దు, ఇక్కడ మీకు స్క్రీన్ ఆఫ్ అండ్ స్క్రీన్ లాక్ అండ్ స్క్రీన్ ఆన్ 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఈ ప్రతి ఒక్క ఫీచర్స్ మనకు ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. మీరు మోర్ దెన్ ఇక్కడ మీరు స్క్రీన్ ఆఫ్లో పెట్టినా స్క్రీన్ లాక్లో ఉన్న మీకు బ్యాటరీ మాత్రం మీకు ఎగ్దమ్ అయితే సేవ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఈ ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మీ యొక్క స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా బటన్స్ టచ్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు మీ యొక్క స్క్రీన్ ఆన్ ది స్పాట్లో ఆఫ్ అవుతుందా అంటే కాదు కదా. కానీ ఈ విధంగా మీ యొక్క స్క్రీన్ అడ్డం ఏదొచ్చినా సరే ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్ వచ్చేసి ఆటోమేటిక్గా ఈ ఫీచర్ ద్వారా ఆఫ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. పైగా మీరు ఆన్ చేసేంత వరకు మీ యొక్క స్క్రీన్ ఆఫ్ లోనే ఉంటుంది అనమాట. ఆ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే మనకు సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే మీరు స్క్రీన్ ఆఫ్ ఫీచర్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, లేదా మీరు బై మిస్టేక్ లో మీ యొక్క మొబైల్ ని ఎక్కడైనా పెట్టేశారు, ఆటోమేటిక్గా ఏదైనా మెసేజ్ వచ్చింది, మీ యొక్క స్క్రీన్ ఆన్ అయిపోయింది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ యొక్క మొబైల్ జేబులోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్క్రీన్ కి అడ్డం తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది మనకు డిఫాల్ట్ గా కనిపించదు అనమాట. దీనివల్ల మనకు బ్యాటరీ ఎంతగా సేవ్ అవుతుందంటే నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే స్క్రీన్ ఆన్, ఈ స్క్రీన్ ఆన్ ద్వారా కూడా మనకు బ్యాటరీ అయితే ఫుల్ గా మనకు సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీ యొక్క స్క్రీన్ ఆన్ లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ మనకు ఈ విధంగా మీరు మీ యొక్క స్క్రీన్ అడ్డం ఏదన్నా చేయి తీసుకెళ్ళినా ఏం చేసినా ఈ స్క్రీన్ ద్వారా మీ యొక్క స్క్రీన్ అది ఆఫ్ అయితే కాదనమాట. మీరు వీడియోస్ చూస్తున్నారు, ఏమైనా చూస్తున్నారు, లేదా ఎక్కడైనా మీరు కూర్చొని మెసేజ్ చదువుతున్నారు, అలాంటప్పుడు ఈ ఫీచర్ అయితే మీకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మీరు మ్యాక్సిమం స్క్రీన్ లాక్లోకి పెట్టండి. దిరాఫ్టర్ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు సౌండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు కావాలని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దిరాఫ్టర్ మీరు చూసుకోవచ్చు మీ యొక్క స్క్రీన్ ఎంత సూపర్గా పనిచేస్తుందంటే నిజంగా ఆటోమేటిక్గా లాక్ కావడం జరుగుతుంది. మీ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే లాక్ని తీస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క ఫోన్ మీకు ఆన్ కావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ని ఎవరైనా టచ్ చేసి ఏదైనా సరే చూసినా ఏం చేసినా మీ యొక్క ఫింగర్ ప్రింట్తో కూడా అనేబుల్ కావడం అయితే జరగదన్నమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ త్రూ మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీ యొక్క బ్యాటరీని హెవీగా సేవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.